Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. నేను ఈరోజు మీకు ఒక గొప్ప గ్రంథం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. శ్రీ చైతన్య మహాప్రభు బోధ బృందం. ఇంత గొప్ప గ్రంథాన్ని మనకు అందించింది విశ్వగురు శ్రీల ప్రభుపాద్ వారు. ఈ గ్రంథం యొక్క పరిచయం చూద్దాం. ఈ గ్రంథంలో ప్రకటితమైన శ్రీ చైతన్య మహాప్రభు బోధనలకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చేసిన బోధనలకు భేదమేమీ లేదు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు, శ్రీకృష్ణుని బోధనలు క్రియారూపమైన వాక్యం మాత్రమే. ప్రతి జీవి తనకి శరణాగతి కావాలనని భగవద్గీతలో శ్రీకృష్ణుని చరణోపదేశం. అట్లు తనకి శరణాగతుడైన వ్యక్తి యోగక్షేమాలను ఆ క్షణం నుండి తానే వహించదునని ఆయన వాగ్దానం చేశారు. విష్ణు రూపంలో ఆ దేవాది దేవుడు విశ్వమంతటిని పాలించారు. పాలన ప్రత్యక్షంగా తానే చేయటం లేదు, కానీ తనకి శరణాగతుడైన శుద్ధ భక్తుని బాధ్యతను తానే స్వయంగా వహించదునని భగవానుడు ప్రకటించుట చేత అతని యోగక్షేమాలను స్వయంగా భగవానుడే నిర్వహించును. శుద్ధ భక్తుడిగా శిశువుకు పూర్తిగా తన తల్లిదండ్రులపై ఆధారపడినట్లు, పెంపుడు జంతువు తన యజమానిపై ఆధారపడినట్లు సర్వదా భగవానుని మీదనే ఆధారపడి ఉండును. జీవి అనార్థం: 1. భక్తియుక్త సేవకు అనుకూలమైన వాటిని అంగీకరించుట. 2. ప్రతికూలమైన వాటిని తిరస్కరించుట. 3. భగవానుడు తానను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటారని భావించుట, దృఢ విశ్వాసం కలిగి ఉండుట. అలాగే 4. కేవలం భగవానుడి యొక్క దయపై మాత్రమే ఆధారపడి ఉండుట. 5. భగవానుడి ఇచ్ఛాసారంగా నడవడం. ఇంకా 6. ఎప్పుడు వినమ్మ భావన కలిగి ఉండుట. జీవి 6 మార్గదర్శక సూత్రములను పాటించును తనకి శరణాగతి కావాలనని భగవానుడు ఆదేశించుడు. కానీ సమాజంలో విద్వంసాలుగా పరిగణించిన మూర్ఖులు మాత్రమే ఈ నిర్దేశాలను సక్రమ గ్రహించగా వీటిని తిరస్కరిస్తారని చెప్పారు. అయితే భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఇలా చెప్పారు: నీ మనసు సదా నీ గురించి ఆలోచించుట నందే లగ్నము చేయము, నా భక్తుడు కాము, నాకు నమస్కరించము, నన్ను ఆచరించము అని శ్రీకృష్ణ భగవానుడు సూటిగా చెప్పుదురు. కానీ పండిత రూపం గల అనురులు మాత్రం సామాన్య జనుల దృష్టి దేవాది దేవుడు శ్రీకృష్ణు నుండి పుట్టకలేదని అవ్యక్తము. హరే కృష్ణ.